అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు టమాటా చింత చిగురుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత అందులో కొన్ని శనగిత్తులు వేసుకోవాలండి. శనగిత్తులను కూడా ఒక్క నిమిషం వేయించుకున్నాక అందులో పచ్చిశనగపప్పు, కొంచెం మినపగుండ్లను వేసుకోవాలి. వాటిని కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత అందులో ధనియాలు, మెంతులను కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని మళ్ళీ అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకొని మనం టమాటా ముక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అందులోనే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో చింత చిగురు వేసుకోవాలండి. నేనైతే ఫ్రిడ్జ్లో చింత చిగురు వేసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్దైనా వేసుకోవచ్చు. వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే కొంచెం చింత చిగురు ఉడకటానికి వాటర్ పోసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చిగురు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి తీసి వేసుకొని అందులోనే ఒక 10 వెల్లుల్లి రేకులను కూడా వేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత అందులో టమాటా ముక్కలను కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసి అందులో మనం మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసుకోవాలండి. వేసి 1 నిమిషం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చట్నీ రెడీ అయినట్లే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.